చూస్తే శారీరకంగా ఇది నాది, ఇది నాది, ఇది నా స్థలం, ఈ నా ఇల్లు, ఇది నా డబ్బు, ఈ నాయి ఆ వస్తువులు, బళ్ళు, ఇవన్నీ కార్లు అన్నీ కూడా నాయి నాయి అంటావు. ఒకనాడు అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోకి వెళ్ళిపోవలసిందే. అందుకే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులని కాదు. మొట్టమొదటిగా నీవు ఆశ్రయించవలసింది యెహోవా. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టి వాడవు కావు. యేసయ్యని ఆశ్రయించు. ఆయన నీకు ప్రతీది కూడా తీరుస్తాడు. నీ యొక్క అవసరాలు కూడా తీరుస్తాడు. నీవు ఇరుకులో ఉన్నావో, ఇబ్బందులు ఉన్నావో, కష్టంలో ఉన్నావో, శ్రమలో ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, వేదనలో ఉన్నావో, ఎందులో ఏ పరిస్థితిలో ఉన్నావో సమస్తము తీరుస్తాడు. నీవు అనారోగ్యంతో ఉన్నావా? నిన్ను బాగు చేసే దేవుడైనా, నీకు సాయం చేసే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడైనా, నిన్ను రక్షించే దేవుడు. అందుకే అన్నాడు కదా కీర్తన గ్రంథంలో, మనుషులను నమ్ముకునేడు కంటే యెహోవాను ఆశ్రయించుడి, రాజులను నమ్ముకునేడు కంటే యెహోవాను ఆశ్రయించుడి. ఆ యేసుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నువ్వు ధన్యుడవే, ధన్యురాలువే. నువ్వు ఆశీర్వదించబడిన వాడు, నువ్వు దీవించబడిన వాడు. ఎప్పుడైతే యేసుని నువ్వు ఆశీర్వదిస్తావో, ఆశ్రయిస్తావో యేసుని, అప్పుడు నీ హృదయంలో సంతోషం కలుగుతుంది.